పొడిబారిన పెదాలు, కొత్త స్నేహాలు, అదుపులేని ఖర్చులు, మీ పిల్లలు మత్తుకి బానిసయ్యారని తెలిపే లక్షణాలు తొలి దశలోనే గుర్తించి చక్కదిద్దుకుంటే అంది వచ్చిన వాళ్ళు అక్కడికి రాకుండా పోయే ప్రమాదం ఉందంటూ పిల్లలకి సంబంధించి మంచి స్టోరీని పెట్టుకొచ్చారు. సిగరెట్లు, మద్యం తీసుకోవడం, తర్వాత మాదక ద్రవ్యాల వైపు మొగ్గు చూపుతారన్నట్టు. లేకపోతే మేము స్మార్ట్ ఫోన్ వాడడం అంటూ ఈ కాలంలో బాక్స్ ఫోన్లు ఏంటనుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్లతో విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతినకుండా ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలోని హీల్ ప్యారడైజ్ రెసిడెన్షియల్ స్కూల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఇక్కడ 900 మంది విద్యార్థులు ఉన్నారు. సెల్ ఫోన్లు వినియోగించడానికి వాళ్ళని అనుమతించరు. స్మార్ట్ కార్డులతో పనిచేసే 12 బాక్స్ ఫోన్లను ఏర్పాటు చేశారు. కార్డులో ముందే 3 నెంబర్లను నిక్షిప్తం చేస్తారు. 500 వరకు రీఛార్జ్ చేసుకోవచ్చు. బాక్స్లో కార్డు పెట్టాక స్క్రీన్పై నెంబర్లు కనిపిస్తాయి. 3 మీటర్లలో ఒకదాన్ని నొక్కితే సంబంధిత నెంబర్కి ఫోన్ వెళ్తుంది. ఆ కాల్ 15 నిమిషాలే ఉంటుంది. వారానికి ఒకసారి విద్యార్థులకు ఫోన్ మాట్లాడే అవకాశం ఇస్తారు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. దీని మీద బాలల హక్కుల కమిషన్ స్పందించి కేసు పెట్టాలి వీళ్ళ మీద. ఎందుకంటే ఈ ఫోటో చూస్తుంటే ఇంతకంటే అరాచకం మరొకటి ఉండదేమో. అలాంటి ఫోన్ దగ్గర నుంచుని 15 నిమిషాల సేపు మాట్లాడాలంట పిల్లలు. కనీసం కుటుంబ సభ్యులతో మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా లేకపోతే ఎట్లాగా? వాళ్ళ వయసు ఎంత, వాళ్ళెంత, వాళ్ళ జీవితాలు ఎంత, తల్లిదండ్రులతో దూరమై ఇక్కడ బ్రతుకుతున్నారు. అలాంటప్పుడు వాళ్ళతో మాట్లాడుకోవడానికి కూడా అవకాశం లేదు. వారానికి రోజు వాళ్ళు ఏమైనా ఖైదీలా? వారానికి రోజు టైం ఇస్తామని చెప్పడానికి. అలాగని ఫోన్ రెగ్యులర్గా పెట్టుకోనక్కర్లా, మీ దగ్గరే పెట్టుకోండి. రోజుకు 5 నిమిషాలు మాట్లాడినివ్వండి. లేకపోతే వారానికి మీరు చెప్పే 15 నిమిషాల సెల్ ఫోన్ ఇంట్లో అక్కడ తన రూమ్లో కూర్చుని మాట్లాడుకునే స్వేచ్ఛనివ్వండి. ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకునే స్వేచ్ఛనివ్వండి. ఇదేదో చదవడమే పాపం అన్నట్టు, చదవడమే పనిష్మెంట్ అన్నట్టు ఇట్లా నుంచుని చెప్పాలా? ఇదేదో గొప్ప విశేషం కింద రాసుకుంటున్నాం. సిగ్గుండాలి మనం రాసుకోవడానికి, చెప్పడానికి. ఇట్లాంటిది వాస్తవంగా అయితే కనుక బాలల హక్కుల కమిషన్ అనేటటువంటి వాళ్ళు వీళ్ళ మీద కేసు పెట్టాలి. అదే సందర్భంలో దీని మీద అసలు మానవత్వం ఉందా అనేటటువంటి కోణంలో కేసు పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది.